నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు అనుభవించి సముచిత స్థానాలు పొంది అక్కడ దక్కాల్సిన అన్ని గౌరవాలు దక్కిన తర్వాత ఓడిపోయిన తర్వాత వీళ్ళు తీసుకునే స్టాండ్స్ ఉంటాయి చూడండి, రాజకీయాల్లో చాలా విచిత్రంగా ఉంటాయని చెప్పాలి. అందులో అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరు అతిథులు కారన్నట్టుగానే ఉంది. దీంట్లో మనం ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుకుందాం. మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నుండి ఓడిపోయిన తర్వాత గెట్టు దాటేశారు అనేసి అనుకున్న సందర్భము, జాయిన్ అయిపోయారు అంటూ కూడా వదంతులు వచ్చాయి. బట్ ఎక్కడున్నారు అనేది పాపం వాళ్ళకే తెలియని సందిగ్ధంలో ఉన్నారు. మళ్ళీ సొంత గూటికి రాబోతున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు అనేసి అనుకుంటున్నారా? అవంతి శ్రీనివాస్ గారు, ఎంవివి సత్యనారాయణ గారు. మరి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ రావడానికి కారణం ఏంటి? మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. నిజంగా అంటే భలే విచిత్రమైన రాజకీయాలు. సీరియస్లీ అప్పటి వరకు అక్కడ అంతకుముందు వచ్చిన గూట్ను వదిలేసుకొని వస్తారు, గెలిచిన తర్వాత ఇక్కడ మాదే హవా అనుకుంటారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అక్కడ దొరకకపోతే బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు, బంతి బ్యాక్ అన్నట్టు వస్తుంది. అసలు ముందుగా వీళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి ఫస్ట్. వీళ్ళిద్దరిని పాపం మీరు ఇందాక ఏమన్నారంటే అక్కడికి వెళ్ళారన్నారు. పాపం ఎక్కడికి వెళ్ళలేకపోయారు, రాజీనామా చేశారు కదా. చేసి ఎక్కడికి వెళ్ళాలా పాపం, ఎక్కడికి ఆయన వెళదామని ప్రయత్నించారు అవంతి శ్రీనివాసరావు గారు. ఆయన తెలుగుదేశం వైపు చూశారు. గతంలో తెలుగుదేశం ఎంపీ కదా. ఆ తర్వాత పాపం పాత ప్రజారాజ్యం బంధాలని పునరుద్ధరించుకుందామని జనసేన వైపు చూశారు. అయితే రెండు వైపులా అసలు ఎక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ అకామిడేట్ చేయాలి అవంతి శ్రీనివాసరావు గారిని పాపం వాళ్ళు లైట్ తీసుకున్నారు. తీసుకునేటప్పటికి ఏమైందంటే ఆయన ఇప్పుడు తిరిగి యూటర్న్ తీసుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వం మేకు వచ్చేటప్పటికి 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. ఎక్కడో వ్యతిరేకత మొదలైంది అనేటటువంటి భావన అటు ప్రజల్లో ఉంది, మీడియాలో ఉంది, పాలకపక్షంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది, అందరిలో ఉంది. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా ఏదైతే అంబటి రాంబాబు గారి ఉదంతం ఉందో ఇది ఒక్కసారిగా వైసీపీకి అస్త్రం అందించినట్టయింది. దానికి ముందు సంఘటన పూర్తిగా సమీకరణాలని మార్చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మనం ఇప్పుడు తిరిగి యూటర్న్ తీసుకుని తిరిగి వైకాపాలకు వెళ్ళిపోతే సరే, కొద్దో గొప్ప ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2 సంవత్సరాల కాలం ఏదో విధంగా కష్ట నష్టాలను ఎదుర్కొంటే ఆ తర్వాత సంవత్సరం ఎలక్షన్ ఇయర్ అనమాట. ఎలక్షన్ వచ్చేందుకు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతే మనల్ని ఎవరు టచ్ చేయలేరు అనేటటువంటి ఒక ధోరణిలో ఇప్పుడు వైకాపాకు వెళ్ళడానికి పాపం అవంతి శ్రీనివాసరావు గారు మల్లగొల్లాలు పడుతున్నారని విశాఖ వాసుల ఉవాచ. ఇక్కడ ఇప్పుడు ఆయన వచ్చారని అనుకుందాం, చేరారని అనుకుందాం. కాసేపు చేరితే ఏంటి పరిస్థితి? ఏ కాన్స్టిట్యున్సీ అకామిడేట్ చేయాలి? ఆయన భీమిలి వైపు చూస్తారు. భీమిలిలో చిన్ని శ్రీను గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా వేశారు. విజయనగరం జిల్లా నుంచి తీసుకొచ్చి వేశారు. చిన్ని శ్రీను గారి కుమార్తె సిరిశాస్త్ర గారు కనీవినెరుగని విధంగా అసలు అక్కడ ఏమంటారు, గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేనా లేకపోతే సిరిశాస్త్ర గారి హవా కొనసాగుతా ఉందనే స్థాయిలో అక్కడ వైసీపీ సౌండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు వైకాపా ఇన్సైడ్ టాక్ ఏంటంటే అసలు సిరి సహస్రనే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మనం ఇప్పుడు ఇన్ఛార్జిగా తనని అనౌన్స్ చేసి చిన్ని శ్రీను గారిని తీసుకెళ్లి, మంచి శ్రీనివాసరావు గారు ఆయన తీసుకెళ్లి విజయనగరం ఎంపీగా కంటెస్ట్ చేయించేద్దాం, సిరి సహస్రాన్ని ఇక్కడ కంటిన్యూ చేయిద్దాం అనే స్థాయిలో అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు అవంతి శ్రీనివాసరావు గారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఈయన ఏమంటారు, వాళ్ళది విజయనగరం జిల్లా కదా, నేను ఇక్కడ ఆల్రెడీ భీమిలి నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను కదా 1-2 సార్లు, ఒకసారి ప్రజారాజ్యంలో ఒకసారి వైకాపాలో, కాబట్టి నేను ఇక్కడ అకామిడేట్ అవుతానని నేను చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా? అసలు యు ఆర్ ఫ్రమ్ కృష్ణా జిల్లా, అక్కడ ఉన్నాయి మీ విద్యా సంస్థలు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ మీరు ఎదుగుండొచ్చు, పెరుగుండొచ్చు, 4 రూపాయలు సంపాదించుకుని ఉండొచ్చు, కానీ మీ మూలాలు అక్కడ. కానీ మా మూలాలు ఇక్కడే ఉత్తరాంధ్రలో కాబట్టి మేము విజయనగరం నుంచి విశాఖకి మేము విస్తరిస్తాము. అక్కడ బొత్స గారి కుమార్తె, అట్లాగే బడుకొండ అప్పలనాయుడు గారని బొత్స గారి మేనకోడలి భర్త, బొత్స అప్పల నరసయ్య గారు, బొత్స గారి సోదరుడు, ఇంతమంది అకామిడేట్ అవ్వాలి విజయనగరం జిల్లా. మళ్ళీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని తీసుకొచ్చి వైజాగ్ ఎంపీగా ఆవిడని కంటెస్ట్ చేయించి, అంటే అగైన్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ కంటిన్యూ చేసేటటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో చిన్ని శ్రీను గారు అనుకో వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలని భీమిలికి తీసుకొచ్చారనమాట. ఈ పరిస్థితుల్లో పాపం అవంతి శ్రీనివాసరావు గారు ఎక్కడ ఫిట్ అవుతారు, ఎక్కడ సెట్ అవుతారు? గాజువాకి వెళ్దాం అనుకున్నారంటే గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. చోడవరం వెళ్దాం అనుకున్నారు అనుకోండి, కరణం ధర్మశ్రీ గారు అక్కడ ఉన్నారు. ఈ సామాజిక వర్గం నుంచి నేను చెప్తున్నాను, ఇక సామాజిక సమీకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అది ఈ నేపథ్యంలో పాపం వెళితే ఏంటి,
ఆయన ఏదైనా ఎంపీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు, అనకాపల్లి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన గెలిచినటువంటి స్థానమే. ఇప్పుడు రాజీనామా చేసి తలనొప్పులు తెచ్చుకోవడం కాకపోతే మీరు కంటిన్యూ అయి ఉంటే నిజంగానే ఓడిపోయిన మాతో ఉన్నారు కదా అనేసి ప్రయాణం చేస్తారు. అవతల వాళ్ళకు కన్సర్న్ ఉండేది. అంతో ఇంత ఫినాన్షియల్ గా కూడా ఆయన స్ట్రాంగ్ కాబట్టి ఆయన క్యాడర్ని ఆయన కాపాడుకుంటారు అన్నట్టుగానే ఉండేది. అటు వెళ్ళలేక ఇటు రాలేక ఇప్పుడు మీ స్థానాన్ని మీరే పాడు చేసుకున్నట్టు కదా. ఉండుంటే ఇప్పుడు ఎవరిని అక్కడ తీసుకొచ్చేవారు కాదు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినందుకు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే అక్కడ ఫిల్ చేయాలి. ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహించేవాడు లేకపోతే క్యాడర్ డీలా పడిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఆశావాళ్ళు ఎలాగో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ అకామిడేట్ అయిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎందుకు వెళ్ళినట్టు ఎందుకు వస్తున్నట్టు ఇప్పుడు ఆయన పాపం ఇక్కడ డోర్స్ క్లోజ్ అనమాట తెలుగుదేశం జనసేనలో. అందుకని ఇక్కడికే రావాలని ఇంకెక్కడికి వెళ్ళలేరు. ఏమో ఆయన చాలా భక్తుడు, మహాభక్తుడు అవంతి శ్రీనివాసరావు గారు. బీజేపీలో చేరతారేమో తెలియదు, బీజేపీలో చేరతారేమో తెలియదు. చేరిన అక్కడ పివిఎన్ మాధవ్ ఒప్పుకోవాలి. తర్వాత మళ్ళీ జీవీఎల్ నరసింహారావు అక్కడే ఉన్నాడు, విశాఖలో. బీజేపీలో చేరినా కూడా అక్కడ వాళ్ళ 10 రేషియోకే తలా మునకలు అయిపోతున్నారు. 10 ఎమ్మెల్యేలే, 12-13 అవుతాయి. అదేంటున్నా బీజేపీ అధ్యక్షుడు పెద్దగా సౌండ్ చేయట్లేదు. అక్కడ ఏం జరుగుతున్నా బీజేపీ గురించి మాట్లాడే స్టాండ్ తీసుకునే వాళ్ళు లేరు. పురంధరేశ్వరి కంప్లీట్ గా పక్క తప్పుకున్నారు. ఆయన మాధవ్ ఉన్నాక మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాం అన్నట్టుగా ఉంది అక్కడ. ఇప్పుడు ఈయన పోయినా అక్కడ ఉన్న వాళ్ళనే పట్టించుకున్న నాదుడు లేడు. ఈయన పోతే ఎవరు పట్టించుకుంటారు? నెక్స్ట్ మరి ఆయన ఎంవివి గారి గురించి. ఎంవివి సత్యనారాయణ గారు 2019లో ఆయన లోక్సభ వైజాగ్ లోక్సభ నుంచి గెలిచారు. అంత క్రితం వైకాపా వైఎస్ విజయమ్మ గారిని అక్కడ నించోబెడితే ఖమ్మంపాటి హరిబాబు గారు బీజేపీ అభ్యర్థి అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన గెలిచారు. ఆయన ఇప్పుడు గవర్నర్గా వెళ్ళిపోయారు. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఉందా లేదా కాసేపు పక్కన పెడితే అక్కడ పురంధేశ్వరి గారు ఆవిడ వైజాగ్ నుంచి ఆవిడ ఎప్పుడైతే ప్రాతినిధ్యం వహించి ఆవిడ ఉన్నారో ఆ సమయంలో ఆవిడ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి చాలామంది కమ్మ వ్యాపారవేత్తలు వైజాగ్ తీసుకొచ్చారు. సరే, ఈయన ముళ్ళపూడి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, చాలా పెద్ద కుటుంబం. ఆంధ్రదేశంలో పేరెన్నిక గల కమ్మ సంపన్న కుటుంబాలలో ముళ్ళపూడి కుటుంబం ఒకటి. ఈయన అక్కడ రియల్టర్గా ఆయన తన జీవితాన్ని ప్రారంభించి ఇవాళ అక్కడ ఉన్నటువంటి అగ్రశ్రేణి రియల్టర్స్లో ఒకరిగా అవతరించారు. ఎంవివి సత్యనారాయణ, ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ గారు. సినిమా నిర్మాత కూడా మనందరికీ తెలుసు. ఆయన నిర్మించే సినిమాల్లో కూడా ఆయన నటిస్తూ ఉంటారు, మనకు తెలుసు. ఆయన 2019లో మతుకుమిల్లి భరత్ గారి మీద 4,000 స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఓకే. అక్కడ మనకు జనసేన అభ్యర్థి ఎవరైతే వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారో ఆయన 2,80,000 పైచిలుకు ఓట్లు ఆయన సాధించడంతో భరత్ ఓడిపోవడం జరిగింది. లేకపోతే భరత్ ఖచ్చితంగా మొన్నే 2019లోనే గెలిచేసేవాడు. ఆ 4,000 ఓట్లతో భరత్ ఓడిపోవడం, ఎంవివి సత్యనారాయణ గారు గెలవటం. ఆ తర్వాత ఎంవివి సత్యనారాయణ గారిని కంటిన్యూ చేయాలి వైజాగ్ ఎంపీగా జగన్ గారు. వెలగపూడి రామకృష్ణ బాబు మీద విశాఖ నుంచి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అక్కడ రామకృష్ణ బాబు గారు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కమ్మ మీద కమ్మను పెట్టి ఆ నియోజకవర్గం అది పూర్తిగా యాదవుల నియోజకవర్గం. అక్కడ కమ్మ వర్సెస్ కమ్మ అయింది. ఆ పోటీలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన అస్సలు యాక్టివ్గా లేరు, టోటల్గా ఇన్యాక్టివ్గా ఉన్నారు. మధ్యలో కొన్ని వివాదాల్లో కూడా ఆయన చిక్కుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుదాం, యాక్టివ్ అయిన తర్వాత ఎక్కడైతే ఓడిపోయామో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే గెలుద్దాం అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. ఆ నియోజకవర్గం మీదేమో వైకాపాలో కనీవినెరుగని రీతిలో వైకాపాలో యాదవులు వైజాగ్లో ఉన్నారండి. కార్పొరేటర్స్ కానీ వాళ్ళు ఈవేళ జనసేనలోకి వచ్చారా, తెలుగుదేశంలోకి వెళ్ళారు అని కాసేపు పక్కన పెడితే వాళ్ళ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలన్నది ఒక వ్యూహంతో వాళ్ళు ముందుకు కదులుతున్నారు. గతంలో చేసినటువంటి మేయరు భర్త కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆ దిశగా వాళ్ళు పావులు కదుపుతున్నారు. వాళ్ళ నియోజకవర్గం అది. అక్కడ యాదవులు ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర ఉందండి. ఆ పల్లా సింహాచలం గారు, వారి కుమారుడు ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ యాదవులే. ఓకే. ఇలా ఆ నియోజకవర్గాన్ని వైకాపా వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి అది రకరకాల ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలుపెట్టింది. ఎంవివి గారు మళ్ళీ యాక్టివ్ అవుతానని వస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అదే ఏమంటున్నా, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు కాబట్టి ఏదైనా పాసిబుల్, అదొకటే థింగ్. అదేంటంటే ఒకసారి కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే, కష్టంలో ఉన్నప్పుడు మన వెంట ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి ఆ ఇంపార్టెన్స్ ఇద్దాము అనుకుంటే వీళ్ళు తూర్పుని దండం పెట్టుకోవాల్సింది. అంటే ఇక్కడ ఇందాక మనం అవంతి శ్రీనివాస్ గారు ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ చింతలపూడి వెంకటరామయ్య గారిని ఆయన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం. ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గాజువాక నియోజకవర్గం నుంచి ఆయన రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది ఆయనకే. 18,000 పైచీలకు ఓట్లతో. చిరంజీవి గారికి 15,000 తిరుపతిలో, ఈ చింతలపూడి వెంకటరామయ్య గారికి 18,000 పైచీలకు ఆయన కొనసాగారు.
ఆ తర్వాత 2014లో గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు, పంచకల్ రమేష్ బాబు గారితో కలిసి తెలుగుదేశంలోకి వచ్చి చేరారు. ఆయన చేరిన తర్వాత గంటా గారు భీమిలికి వెళ్ళారు, మన యలమంచిలికేమో పంచకల్ రమేష్ బాబు గారు వచ్చారు, మన అవంతి శ్రీనివాసరావు గారు అనకాపల్లి ఎంపీకి వెళ్ళారు. ఈయన జాతరలో తప్పిపోయిన పసిపిల్లలాగా మధ్యలో వదిలేశారు క్రాస్ రోడ్స్లో చింతలపూడి వెంకటరావు. ఆయన ఎదురు చూశాడు, ఆయన ఈ రోజు ఇస్తారు, రేపు ఇస్తారు, ఎల్లుండి ఇస్తారు. ఇక్కడ మీకు చాలా అతిపెద్ద ట్విస్ట్ ఒకటి చెప్పబోతున్నా. ఇది అన్నిటికంటే ఫైనల్ ట్విస్ట్ ఇదే. ఆయన చూశాడు, ఆయన చూసి ఆయనకి తెలుగుదేశంలో ఫిట్ అవ్వట్లేదని ఆయన తర్వాత జనసేనలోకి వచ్చారు. జనసేనలోకి వచ్చి 2019 ఎన్నికల సమయంలో మీరు నమ్మరు, గాజువాక నుంచి ఆయన గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచాడు కదా. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గాజువాక శాసనసభ నియోజకవర్గంలో జరిగినన్ని సభ్యత్వ నమోదులు రికార్డు స్థాయిలో చింతలపూడి వెంకటరామయ్య గారు చేశారు. ఓకే, చేస్తే ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగింది అసలు గాజువాక నియోజకవర్గంలో అంటే. కాబట్టి మనం గాజువాక నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. అసలు సంగతి ఇది. సభ్యత్వ నమోదులు అత్యధికంగా జరిగింది అదే 1 lakh ఓటర్స్ అండి, కాపులు 1 lakh గాజువాక. కాబట్టి ఇక్కడికి వద్దాం అనేటప్పటికి ఆయన నాకు ఇస్తారు, నేను పోటీ చేస్తానని చేశానండి, నేనైతే తిప్పల నాగిరెడ్డి గారిని ఎదుర్కోగలను, నాకు ఇక్కడ ఆనుపానులు తెలిసింటే. లేదు 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 వెంకటరామయ్య గారు మీరు పెందుర్తి వెళ్ళండి అన్నారు. 11th అవర్ కూడా 11th అవర్ అయిపోయి ఇంకా ఏమంటారు మధ్యాహ్నం నామినేషన్ సమయం అయిపోతున్నప్పుడు ఈయనని పాపం తీసుకెళ్లి పెందుర్తిలో వేశారు. పెందుర్తిలో ఆయన ఓడిపోయాడు జనసేన అభ్యర్థిగా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఇక్కడ నిజంగా చింతలపూడి వెంకటరామయ్య గారు ఉంటే చాలా టఫ్ ఫైట్. ఆయన అవమాన భారాన్ని దిగమింగుకొని వైకాపా అధికారంలోకి వచ్చింది కదా, వైకాపాలో చేరారు. ఓకే, చేరి ఆ రోజు నుంచి వైకాపాలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన్నే అకామిడేట్ చేయడానికి మనం 24 ఎలక్షన్లో వైకాపాకి కాన్స్టిట్యున్సీ దొరకలా. గాజువాక గుడివాడ అమర్నాథ్ గారికి ఇచ్చేయాలి. అనకాపల్లి ఏమో మీకు గౌర సామాజిక వర్గానికి కేటాయించుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అనమాట. దీంట్లో అదేమో గవర్నర్లకు ఇవ్వాలి ఇంకొక నియోజకవర్గం. యలమంచిలికి వచ్చేటప్పటికి ఇట్లా ఈ కైండ్ ఆఫ్ దీనిలో రాజుగారు క్షత్రియులు పోటీ చేశారు. దీంట్లో ఏంటంటే పాపం చింతలపూడి వెంకటరామయ్య గారికి అవకాశం దక్కల. ఇప్పుడు మరి తిరిగి అవంతి శ్రీనివాసరావు గారు వస్తే చింతలపూడి వెంకటరామయ్య గారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారు. ఆయన జీవితంలో ఇంకొకసారి శాసనసభలో ఆయన తన బాణిని వినిపించాలనుకుంటున్నాడు మరొకసారి. చంద్రబాబు వెంకటరామయ్య గారు లీడర్ మెటీరియల్ అని ప్రజారాజ్యం సమయంలో ఆ పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో గుర్తించినటువంటి వాళ్ళలో నేను ఒక పరిశీలకుడిని. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ప్రజా అంకిత యాత్ర జరుగుతూ ఉంది శ్రీకాకుళంలో చిరంజీవి గారు సూర్యదేవాలయంలో ఆయన పూజాధికారులు నిర్వహించి అక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయారు. శ్రీకాకుళం జిల్లా అంతా పరిశీలిస్తూ వస్తుంటే మా పక్కన ఇంకొక వెహికల్ వెళ్తూ ఉండేది. ఆ వెహికల్ వెనక ఇంకో వెహికల్, ఆ వెహికల్ వెనక ఇంకో వెహికల్ వచ్చేవి. ఏంటని చూసి చింతలపూడి వెంకటరామయ్య గారు దిగి పరిగెడుతూ ఉండేవారు. ఈయన ఎవరు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఏంటి ఈయన ఏం చేస్తున్నారంటే జెండాలు, క్యాప్స్, పబ్లిసిటీ ఈ వెహికల్స్లో తీసుకొచ్చి పంచి పెడుతున్నాడు అందరికీ శ్రీకాకుళం జిల్లాకు వచ్చి. నేను ఆగి అడిగాను. తర్వాత వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేంత వరకు మొత్తం హోర్డింగ్స్ చింతలపూడి వెంకటరామయ్య గారి పేరు మీదే ఉన్నాయి, హోర్డింగ్స్ అన్నీ. నేను ఆశ్చర్యపోయి ఎవరండి మీరు, ఏమిటి అంటే ఆయన హీస్ ఫ్రమ్ గోదావరి జిల్లా. ఆయన వచ్చి విశాఖకు వచ్చి విశాఖలో ఈ రోడ్డు మీదే నేను రొయ్యలు అమ్మానండి, ఈ రోడ్డు మీద నేను తిరుగుతూ చేపలు అమ్మానండి. ఫిషర్మెన్ కమ్యూనిటీలో చాలా పట్టున్నటువంటి వ్యక్తి ఆయన కాపు అయినప్పటికీ. కాబట్టి ఇక్కడ పబ్లిసిటీ ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో అని మొత్తం వెహికల్స్లో పబ్లిసిటీ వేసుకొచ్చి పబ్లిసిటీ పంచి పెడుతూ వస్తే మీరు లీడర్ మెటీరియల్. ఫస్ట్ ఆయన పేరు రాశాను నేను, చింతలపూడి వెంకటరామయ్య అని రాసి ఇటువంటి వాళ్ళు ప్రజారాజ్యం పార్టీకి అవసరం. అలాగే శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్ గారిని గుర్తించుకుంది కూడా మనమే. అది సన్ని గారు. నిజంగా అంటే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారం కోసము ఉన్నదాన్ని వదులుకుని జంపులు చేస్తామనంటే అటు ఇటు కాకుండా పోయినప్పుడు మళ్ళీ మీ స్థానం కోసం మీరు ఎంత పాకులాడాల్సి వస్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చాలా చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.